రాష్ట్ర వ్యాప్తంగా 2,60,000 వాలంటీర్ కుటుంబాలకు నమస్కారాలు. నేను మీ లంకా గోవిందరాజు, మీ వాలంటీర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తాను. ఈ వీడియో చేయడానికి గల కారణం ఏమిటంటే, త్వరలో ఉగాది రాబోతుంది. మార్చి 30వ తారీఖున మన ఉగాది పండుగ వస్తుంది. హిందూ సాంప్రదాయ ప్రకారం నూతన సంవత్సరం అన్నమాట. మనకి నూతన సంవత్సరం సంబంధించిన పండుగ. సో ఉగాది పండుగ వస్తుంది కాబట్టి గత 2024లో ఉగాది రోజున నారా చంద్రబాబు నాయుడు గారు ఉగాది పచ్చడి తిని వాలంటీర్లకు శుభవార్త, ఉద్యోగ భద్రత కల్పిస్తాను, 5,000 రూపాయలు ఏం సరిపోతే పెరిగిన ధరలకు అనుగుణంగా గ్యాస్ రేట్లు, పెట్రోల్, డీజిల్, నిత్యావసర సరుకుల రేట్లు పెరిగిన దానికి తగ్గట్టుగా మీకు 10,000 రూపాయలు ఇస్తానని చెప్పి మాట ఇచ్చినది చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదట ఎన్డీఏ కూటమిలో. తర్వాత ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ గారు, చెల్లెమ్మలారా మీ పొట్టకొట్టి అన్నయ్య అనుకున్నారా, 5కి 5,000 వేసి 10,000 ఇస్తాను తల్లి అని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మరి అనేకమైన సభల్లో వాళ్ళ ప్రచారంలో వాలంటీర్లందరికీ వాళ్ళ ఎమ్మెల్యేలు పోటీ చేసి అందరూ కూడా ప్రచారం పెట్టుకున్నారు. మాది బాధ్యత, ఉద్యోగ భద్రత ఇచ్చేది మేము అని అలా చాలా గొప్పగా మాట్లాడుతున్నారు. మేమేం కాదంటలా, మిమ్మల్ని నమ్మాం కాబట్టి మిమ్మల్ని నమ్మాం, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మాకు న్యాయం చేస్తారని భావించారు వాలంటీర్లు అంతా కూడా. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు పక్కదోరు పట్టారు. ఎందుకు పట్టారో మాకు తెలియదు. మిమ్మల్ని ఎవరు పక్కదోరు పట్టిస్తారో మాకు అర్థం కావట్లా. నవంబర్ 23 దాకా అందరికీ ఆన్లైన్లో ఆధార్ పట్టాయి. ఒక్కరికి నయ్యా పైసేలా. మీరు వచ్చిన తర్వాత 6 నెలలు, అప్పటికి 6 నెలలు గడుపుతున్నాయి. జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ 6 నెలల పాటు వాలంటీర్లు విధిలో పాల్గొన్నా, వాళ్ళు ప్రభుత్వం ఏం చెప్తే, వాళ్ళు సచివాలయ సెక్రటరీలు ఏం చెప్తే ఆ పని చేసినా, ఆధార్ వేయించుకుంటున్నా, ఒక్క పైసా మీరు వేయలే, ఒక్క పైసా వేయలేదు. అదే సంవత్సరంలో బడ్జెట్లో కూడా 270 కోట్లు, 290 కోట్లు పెట్టారు. వాలంటీర్లకి పాత బకాయిలకి ఏదో ఉన్నాయని చెప్పేసి పెట్టారు. మరి పెట్టిన మీరు దాంట్లో కూడా ఎవరికి రిలీజ్ చేయలేరు. ఆ పెట్టి అలాగే ఉంచారు. కింద సంవత్సరం బడ్జెట్లో ఇవ్వాల. ఆ డబ్బులు ఎవరి అకౌంట్లోనూ పడాల. మరి మీరు వచ్చిన తర్వాత మరి ఆ డబ్బులు ఏమైనా ఎవరికి తెలియదు. ఇప్పుడు అకౌంట్ కొత్తగా మీరు పెట్టారు మళ్ళీ బడ్జెట్. మరి పాత బడ్జెట్ ఎలా క్లియర్ చేశారనేది ఎక్కడ లెక్కలు చెప్పట్లా. 270 కోట్లు ఏమైనా ఎవరికి తెలియదు. ఎవరు డ్రా చేశారు, ఎవరి అకౌంట్లో అయిపోయినా, ఎవరికి వేశారు అనేది కూడా ఎవరికి తెలియదు అనమాట. కానీ దాన్ని ఎలా క్యాన్సిల్ చేశారో కూడా ఎవరికి తెలియదు. అలా ఉంది పరిస్థితులు. సరే, మేము రాజకీయాలు మాకు అవసరంలా. చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారు, మాట నిలబెట్టుకోమని చెప్తూ వాలంటీర్లు మొత్తానికి కూడా చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారు కాబట్టి 2,60,000 మంది వాలంటీర్లు అందరూ కూడా జ్ఞాపకం చేసుకోండి. వారు మాట ఇచ్చారు, మాట నిలబెట్టుకోవాలంటూ. ఉగాది వస్తుంది కాబట్టి ఉగాది పచ్చడిని అందరూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారి ఇంటికి కంపల్సరీ పంపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ, ఎన్టీఆర్ జిల్లా నుంచి మేము పంపిస్తాం, అన్ని జిల్లాల నుంచి కూడా అందరూ కూడా పోస్టులు చేసి చంద్రబాబు నాయుడు గారికి కంపల్సరీ పంపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. పచ్చడి అందుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, 2,60,000 మందికి వాలంటీర్లకి వాళ్ళు యువతరం, చదువుకున్న వ్యక్తులు, వాళ్ళకి న్యాయం చేస్తా అని మాట ఇచ్చింది మీరే కాబట్టి నేనే అని భావిస్తూ ఏదైనా చేయాలని ఒక తలంపు వచ్చి డెఫినెట్గా మంచి ఆలోచన చేస్తూ, గతంలో 100 రోజులు మీరు అధికారంలో రాగానే మంచి ప్రభుత్వాన్ని ఎలా స్టిక్కర్లు వేస్తున్నారో అలాగే కూడా మంచి ఆలోచన చేసి వాలంటరీ వ్యవస్థ పట్ల కూడా మీ తిక్కన శుద్ధిని పెట్టాలని నిరూపించుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం. మీ మంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, మంత్రులు అందరూ కూడా లేదు 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 అంటున్నారు. కానీ సరైన పద్ధతి కాదు. ఎన్నికల మాట ఇచ్చారంటే మాట మేనిఫెస్టోలో పెట్టారు. మీరు మేనిఫెస్టో పెట్టారంటే డెఫినెట్గా అది ఒక బైబుల్తో సమానం, ఒక భగవద్గీతతో సమానం, ఒక పురాణంతో సమానం, అంటే పురాణంతో సమానం. ఇలా ఎవరు ఏ భాషలతో, ఏ మతాలతో పోయిస్తే ఆ మతాలతో అంత పవిత్రత ఉంటుందో మీరు మేనిఫెస్టోలో కూడా అంతే పవిత్రత ఉంటుంది. డెఫినెట్గా మేనిఫెస్టోలో ఉన్నాయి కూడా ఒకరోజు అటు ఇటుగానే అమలు చేస్తూ ఉంటారు ఎవరైనా. మేము భావిస్తున్నాం అమలు చేస్తారని. మీరు ఏ రకంగా సూపర్ 6 అమలు చేయాలనుకుంటున్నారు, ఎలా 1 by 1 పెడుతున్నారో అలాగే వాలంటీర్ వ్యవస్థకి మాట ఇచ్చిన మీరు డెఫినెట్గా మాట కూడా నిలబెట్టుకుంటారని నమ్ముతున్నాం. ఉగాది రోజున ఉగాది పచ్చడి పంపిస్తూ మిమ్మల్ని మరొకసారి మా పట్ల 2,60,000 కుటుంబాలు ఆధారపడ్డాయి. మీ మాట వల్ల, మీరు చెప్పే మాట, మీరు చెప్పే సంతకం వల్ల 2,60,000 కుటుంబాలు రోడ్డు పడతాయా లేదా గాడి పడతాయా అనేది మీ చేతుల్లో ఉందని చెప్పి తెలియజేస్తూ, వాలంటీర్లు అందరూ కూడా మర్చిపోమాకండి. రాష్ట్ర ప్రభుత్వానికి, మన సీఎం చంద్రబాబు నాయుడు గారికి అందరూ కూడా ఉగాది పచ్చడి పంపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ సెలవు.